11వ అధ్యాయం 28వ వచనం. తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణాచారమును ఆచరించెను. రాత్రి మనం గుడ్ ఫ్రైడేని సమీపిస్తున్నాం కదా. ఈ గుడ్ ఫ్రైడేకి అందరూ దగ్గరగా వచ్చేస్తున్నాం. ఈ గుడ్ ఫ్రైడేకి దగ్గరగా వచ్చేస్తున్నాం. రేపు గుడ్ ఫ్రైడే అందరికీ తెలుసు. ఈ గుడ్ ఫ్రైడేకి సమీపం ఉన్నటువంటి మనకు రాత్రి ఏవాకి చెప్పుకున్నాం. రాత్రి ప్రదర్శించబడిన రెండు దాని గురించి మనకు విషయాలు. రాత్రి పస్కా ఆచరించుట. చెప్పండి, ఏ పండుగ? ఈ శిలువ పండుగ అనేది పస్కా పండుగ. ఇప్పుడు నేను చదివేందుకు పస్కాను రక్త ప్రోక్షణ ఆచరించను. ఇదొక ఆచారం. యాక్చువల్గా బైబిల్లో చాలా చోట్ల ఈ పస్కాను ఆచరించారు పాత నిబంధనలు. పాత నిబంధనలో పస్కా ఆచారం అనేది అక్షరార్థమైనది. క్రొత్త నిబంధనలో ఆత్మానుసారమైనది. అర్థమైంది? పాత నిబంధనలో పస్కా అనేది అక్షరార్థమైనది. అక్షరార్థమైందంటే అందులో ఉన్నట్టే చేయాలి. క్రొత్త నిబంధనలో ఆత్మీయ ఆచారం. దీన్ని పాత నిబంధనలు చేసినట్టుగా చేయకూడదు. యాక్చువల్గా ఈ పస్కాను ఆచరించేటప్పుడు ఎలా చేసేవారంటే, ఇప్పుడు మీరు చదివినటువంటి పాఠ్య భాగంలో తొలిచూలి పిల్లలు అంటే ఒకరోజు తొలిచూలు పుట్టినటువంటి వారు, అంటే ఒక కుటుంబానికి తొలిచూలి పిల్లలు ఎవరైతే పుట్టారు, ఆ రోజు మాకు ఎవరైనా సరే, వీళ్ళు తొలిచూలి పిల్లల్ని సంహారంతో ముట్టకుండా ఉండాలంటే ఒక ఆచారం పెట్టాడు దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడు. ఏ ఆచారం అంటే, పస్కా పండుగ ఏం చేయాలంటే ఒక గొర్రె పిల్లను వధించి ఏం చేయాలి? ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తం ఉండదు కదా, గడప కమ్ములకి అడ్డకమ్మికి కమ్మికి దాన్ని పోయారు. యేసుప్రభు శిలువ కూడా అడ్డకర్ర. ఇప్పుడు ఈ రక్త ప్రోక్షణ ఆచారం అనేది పాత నిబంధనలో అది ఎక్కడ జరిగింది? ఐగుప్తులో ఉన్నప్పుడు వారి గుమ్మముల మీద జరిగింది. క్రొత్త నిబంధనలో యేసుప్రభు శిలువ మీద బలైపోయాడు కాబట్టి ఇప్పుడు ఆ బలి మనం చేయాల్సిన అవసరం. అలా వేయాలనుకుంటే తప్పించిన అందరినీ శిలువ వేసేస్తే రోజు ఒకటి చేసేది. కొన్ని దేశాలలో, మన దేశంలో తక్కువ కానీ కొన్ని దేశాలలో తప్పు చేస్తే భయంకరమైన శిక్ష. తెలుసా? మనకు ఆ ముస్లిం కంట్రీలో ఒక జర్నలిస్ట్ జీన్ ప్యాంట్ వేసుకుంది. జీన్ ప్యాంట్ వేసుకోవడం తప్ప, టీషర్ట్ వేసుకోవడం తప్ప. ఆ దేశంలో స్త్రీ కళ్ళు కూడా కనపడదు. మరి పెళ్లి చూపులు కూడా ఎలా చూస్తామని తెలియదు కాదు. ఆఖరికి బురకా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఈ బురకా మీద కూడా మళ్ళీ ఇంకోటి నెట్ ఉంటుంది. అటువంటి ఆచారం. అయితే ఈమె జీన్ ప్యాంట్ వేసుకుందని పబ్లిక్గా కొట్టారు కాదు, కొరడాలతో కొట్టారు. ఏం వేసుకున్నది?
మన దేశంలో ఏ వేసుకుని ఎవరు అడిగినోడు ఉండడు, ఈ వేష వేసుకుని అడిగినోడు ఉండడు, సినిమా హీరోయిన్ అదనంగా డ్యాన్స్ చేసిన అడిగినోడు ఉండడు. దానికి మళ్ళీ విజువల్స్ కొట్టి కొంతమంది ప్రొఫైల్ పిక్చర్లు అయ్యే పెట్టుకుంటారు. జనాల యొక్క విధానం ఎలా ఉందంటే, కొన్ని దేశాలలో ఆచారం అనేది పర్ఫెక్ట్ జరుగుతుంది. పాత నిబంధనలో ఆచారం అనేది చేసినప్పుడు, ఈ యొక్క రక్త ప్రోక్షణ ఆచారం వచ్చినప్పుడు, పస్కాను ఆచరించేటప్పుడు ఆ యొక్క రక్తము ఏ గడప కమ్ముల మీద లేదో వాళ్ళింట్లో తొలుచులు వాటిని సంహారం చేసేస్తుంది, కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఆచరించాలి. పాత నిబంధనలో గొర్రె పిల్లలు వధించాలి, ఆ రక్తాన్ని, అది అక్షరార్థమైనది. ఓకే, అబ్బాయి గారు, అది ఇప్పుడు మీరు గొర్రె పిల్లలు వధించి ఆ రక్తాన్ని తీసుకొని మీ ఇంటికి రాయాల్సిన అవసరం ఇది. చాలా మంది గడపలో పసుపు రాసుకుంటారు, అంటే కొంతమంది బొట్టు కూడా పెట్టుకుంటారు, అంతే కదా. ఇప్పుడు మనం అలా చేయాల్సిన అవసరం, వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళ ఆచారం. మన ఆచారం ప్రకారం ఇలా చేయాల్సిన పని. కొంతమంది యేసుప్రభు నమ్ముకున్న కొన్ని ఆచారాలు, ప్రభు నమ్ముకున్నా కొంతమంది ఆచారాన్ని కూడా పాత నిబంధనలో, ఒకసారి ఒక రిఫరెన్స్ చెప్తారు చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 35వ అధ్యాయం 17వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 35వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఉన్న ఇశ్రాయేలు ఆ కాలములో పస్కాను, పులియల రొట్టెల పండుగను ఆచరించి ప్రవక్తయగు సమూయేలు దినం మొదలుకొని ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనముగా ఆగండి. ఎలా జరిగింది? ఎవరు టైంలో? ప్రవక్తయగు సమూయేలు ఉన్నప్పుడు. సమూయేలు గురించి కొన్ని మైనస్ స్టడీస్ నాకు తెలుసు. సమూయేలు ఎప్పుడైనా సరే అండి, సరిపోతుంది. సమూయేలు ప్రవక్త గురించి నేను ఆలోచన చేసేటప్పుడు, సమూయేలు ప్రవక్త కొన్నిసార్లు తప్పు జరుగుతుందని తెలిసినప్పుడు దాన్ని జరగకుండా ఆపాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎప్పుడైనా ఆ పర్లేదు వదిలేసినప్పుడు గాలికి ఆ తప్పలా జరుగుతాని సెక్యూరిటీ సిస్టంలో తప్పు చేసినప్పుడు 100 సార్లు చేస్తే ఒక్కసారి దొరుకుతాడంట. ఎన్నిసార్లు? 100 సార్లు చేస్తే అదే ఎందుకు దొరుకుతుంది తెలుసా? ఆడికి అలవాటైపోతుంది. రోజు ఎవడు పట్టుకుంటాడు లేదనుకుని ఎక్కడో దగ్గర ఏదో ఒక మూల అప్పుడు చేస్తాడు, అప్పుడు దొరుకుతాడు. అప్పుడు కూడా వదిలేసాం అనుకోండి, ఆ జీవితంలో దొరకడు. అందుకని ఆ దొరికినప్పుడే పెరగట్టుకోవాలి. ఆ పెరగట్టుకుని జాయిస్తాం అనుకోండి. ఇప్పుడు సమూయేలు ప్రవక్త టైంలో పస్కాను అంత ఘనముగా ఆచరించలేదు. అంటే ఈ రోజున చాలా మంది ఈ శ్రమ దినాలను కూడా అంత ఘనముగా ఆచరించడం లేదు. ఘనముగా ఆచరించడం అంటే చాలా మంది అనుకుంటారు మంచి బట్టలు తీసుకొని, పిండి బట్టలు తీసుకొని. ఇందాక ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, నాకు మాయగారు అవుతాడు. మాయగారు ఏం సార్ రేపు పెట్టు విశేషాలు అన్నా. ఏముందండి రేపు మా చర్చలో భోజనాలు పెడుతున్నారండి అన్నాడు. ఎప్పుడు? గుడ్ ఫ్రైడే భోజనాలు అంట. నాకు పొరపాటు ఎదురు మళ్ళా కట్ట ఈయన సిగిరికి 2000 అడిగారట. సిగిరికి ఆ రోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు.
కానీ వీళ్ళేం పెట్టుకుంటున్నారు. అప్పుడు మళ్ళీ అంటాడు ఆయన, మా అయ్యగారండి నాకు ప్రార్థన ఈ రోజు నేను గుడ్ ఫ్రైడే రోజు భోజనాలు అంటే ఇష్టం ఉంటానండి. ఏ అంటే 4 గంటలకు అంటున్నారు. ఎందుకంటే 4 గంటలకు అంటున్నారంట. నాకు 12:05 గంట కొట్టేద్దండి. ఎవరికి అర్థం అవట్లేదండి. 2000 ఎవరో తప్పట్లేదు, ఇందుకు వచ్చి భోజనం చేయడం తప్పట్లేదు అన్నాడు ఆయన. చాలా మంది పండగ మీ ఆచారం ఎలా ఉండాలంటే ఘనముగా చేయాలి తప్ప భోజనాల విషయంలో 7 మాటలు చెప్పాను. నేను చూడండి ఇవాళ యూట్యూబ్లో పెట్టాను. యేసుప్రభు శిలువ మీద 7 మాటలు చెప్పాను. అందులో ఒక మాట ఏంటంటే పరదేశంలో జీవవృక్షం ఫలం ఉంటాయంట. ఎక్కడ? ఇప్పుడు మన భూమి మీద అన్నం మానేసి బాబా పరదేశంలో జీవవృక్ష ఫలాలు ఉంటాయి అని ఇక్కడ అన్నం మానేసారు అనుకోండి, డైరెక్ట్ మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? పరదేశికి వెళ్ళిపోతారు మీరు అందరూ. కొంతమందికి బైబిల్లో కనబడే ఫలం అని అనగానే అక్కడ కూడా ఫలాలు ఉంటాయి, అక్కడ కూడా పుల్లి వేసేసి ఫ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ జ్యూసులు ఉంటాయి. ఇలాగ ఆలోచిస్తుంటారు. భూమి మీద ఈ పస్కా అంటే శిలువ యాగం అనేటువంటి ఈ పండగని ఘనముగా ఆచరించారు. అక్కడికి చెప్పండి. ఇంకా అందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారం ఇశ్రాయేలు రాజులందరిలో ఒకడైనను పస్కా పండుగను ఎవరు ఆచరించలేదు. రాజుల్లో ఒక్కడు కూడా. అంటే అక్కడ ప్రాబ్లం ఎవరిది? ఆచరించట్లేదని చెప్పబడలేదు. అక్కడ ప్రవక్త చెప్పట్లేదు, అవ్వలేదు. ప్రవక్త టైంలోనే ఘనంగా జరగట్లేదు. ఇక రాజులు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఉన్నారు, నేనున్నాను. నేనే ఆచరించకుండా, నేనే మీరు చెప్పకుండా ఉన్నాను అనుకోండి, మీరు చేస్తారు? మనం చోటుకి వెళ్తే ఒక పాస్టర్ గారు ఫుల్ మందే చెప్తారు. ఇప్పుడు ఏస్తారు మన అందరం గ్లాస్ అట్టి వెళ్ళిపోతే ఉంటే ఆ దగ్గరికి పాటకాలు మేము కొంత పోయిందంటే పోసేస్తాడు. అప్పుడు అది ప్రార్థన గ్లాస్ పార్టీ చెప్పండి. పాస్టర్ గారే గ్లాస్ పార్టీ అయితే ఇంకేం చెప్తాం? అందుకే నేను ఒకసారి నేను ఎక్కడ ఉన్నప్పుడు చుట్టూ చూసుకుంటున్నాను, ఎవరైనా ఎక్కడ ఉన్నాయో. మనం ఎక్కడి నుంచి ఉంటాం? ప్రవక్త ఉన్నాడు, కానీ అక్కడ ఆచరించే విధానం లేదు. కాబట్టి ఈ పస్కాను ఆచరించేవారు ఘనముగా దానిని ఆచరించారు. ఇప్పుడు హెబ్రీ పత్రిక వచ్చేద్దాం. హెబ్రీ పత్రికలో ఈ పస్కాను ఎందుకు ఆచరించాలి తెలుసా? ఈరోజు బర్త్డే, ఈ బాబు బర్త్డే కాబట్టి తొలుచూరి పిల్లల మీద శాపం పడకుండా, సంహారదూత మొక్కకుండా ఉండాలి అని ఏం చేశాడంటే విశ్వాసమును బట్టి పస్కాను ఆచారమును. ఈ రోజున విశ్వాసాన్ని బట్టి మీరు ఈ రక్త ప్రోక్షణ పస్కాను మీరు ఆచరించాలి. చెప్పండి. ఈ పస్కాను ఆచరించాలంటే మీకు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? విశ్వాసంతో ఆచరించాలి. ఆచరించడమే కాదు, మీరు ఎందుకు ఆచరించాలి? మీ పిల్లలు సంహారదూత ముట్టకుండా నాశనం, అక్కడ చూడండి, తొలుచూరి పిల్లలు. అది ఈరోజు పిల్లలు నాశనం అయిపోవడం కారణం ఏంటంటే శిలువ యాగం, రక్షణ అనేటువంటి పస్కా పండుగ లేదు. మన గుడికి వస్తున్నారు మన పిల్లలు,
మన ఇంట్లో అందరూ గుడికి వచ్చేస్తాము, అందరూ వస్తాము. గుడికి వచ్చేటప్పుడు కొంత రెస్ట్రిక్షన్స్. మన పాస్టర్ గారు అంటున్నారు, మన పాస్టర్ గారు ఆయన ఏమంటాడంటే, చర్చకు వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒరే నువ్వు రాగా నువ్వు ఎక్కడ ఇంటికి ఆడుకోవాలి, ఇంటికి ఒకడేమో టీవీ చూడమని చెప్తున్నారు, ఒకడేమో ఎక్కడ ఆడుకోమని చెప్తున్నారు, ఏమో మాత్రం నువ్వు వస్తున్నారు. రేపు పొద్దున రోజు వాళ్ళకి ఏం తెలుసు వాక్యం అండి. వాక్యం అనేది మనకి తెలియాలంటే ఈ యొక్క పిల్లల యొక్క జీవితం, మీకు ఎప్పుడు చెప్తాను, పిల్లల జీవితం ఎక్కడ ఉండదండి, మీ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు తప్పు చేసినప్పుడు చదువుతుంది అనుకోండి, సగానికి పోతుంది. నేను అన్నాను కాదు, మీ పిల్లలు ఏదైనా చేస్తున్నారు అనుకోండి, ముందు మీ పిల్లలు ఏం చేయాలి? నేను చాలాసార్లు చూస్తుంటాను, మీ పిల్లలు ఎలా చూస్తుంటారు, వాళ్ళు ఎందుకు తీసేస్తున్నాడు అనుకోండి, చెప్తాడు అన్నది చూస్తున్నాడు తప్ప ఎందుకు తీసేస్తున్నాడు, అది పోతే ఏంటి ప్రాబ్లం అని కూడా చూస్తుంది. మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది, సపోజ్ మీ ఇంట్లో ఉన్నారు, మీరు మంచి విలువైన ఏదో కొనుక్కున్నారు, దాన్ని ఆడుకుంటే పట్ల అది ఆడుకున్నాడు బదులుంటుంది అనుకోండి, పర్లేదు ఇంకొక కొనుక్కుంటాం అనుకున్నా. మీరు టీవీ కొనుక్కున్నారు, మంచిగా టీవీ కొనుక్కున్నారు, చిన్నదో పెద్ద టీవీ కొనుక్కున్నారు, మీరు కూడా సొంత దాన్ని బాగుంటుంది అనుకోండి, వెరీ గుడ్, ఇంకోటి కొనుక్కుంటాం అంటారా? ఈ మామూలు అంటే ఒక చిన్న ఐటమ్ కొనుక్కున్న చిన్న ఐటమ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పాడు ఏమనుకోకండి, నేను ఏసీ వేయించుకున్నాను కదా, నా రూపాయలు ఉండదు అనుకుంటాను, ఖచ్చితంగా చేశారు కదా, ఆ రూమ్ నీట్గా ఉండట్లేదు. నేను బైబిల్ చదువుకోవాలి, నేను వాక్యాలు సిద్ధపడాలి, అందుకే నీకు మా ఓల్పు చూసి నేను ఎవరు రాకండి, ఓల్పు పడుకోవడానికి మాట్లాడారండి, ఎంత ఆన్సర్ మీద తప్పేశారు. ఎందుకు కరెక్ట్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఎవరు పెట్టాడు లోపలికి వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేశారనుకోండి, నాకు వచ్చే థాట్స్ రావు. ఈరోజు మా మామయ్య కలిసి ఏసీ వేసుకుని వాటి కొంచెంసేపు రికార్డింగ్ చేసాం, చాలా ప్రశాంతంగా వచ్చింది. వినండి, 7 మార్కులు కూడా చెప్పాను, అప్పుడే చూసారు, అప్పుడే చాలా స్పీడ్గా వెళ్తున్నారు వీడియో, ఎందుకంటే అందరూ అన్ని ఒకేసారి చెప్పలేదు, కొత్త కోణం కూడా చెప్పాను. మీరు అది చూడండి సరిపోతుంది, కొత్తగా మీరు ఎక్కడో వెతకక్కర్లా, ఆ ప్రసంగాన్ని మీరు ప్రింట్అవుట్ చేసుకుని మా పాస్టర్ గారు చెప్పాను, నేను ఎలా చెప్తానని చెప్పండి, 10 నిమిషాలు చెప్పాను, కనీసం మీరు ఎంతో 5 నిమిషాలు చెప్తే గ్రేటే. ఓకే, దయచేయండి. నేను జీవన్ పాస్టర్ గారు చెప్పాలి, లేదా జీవన్ పాస్టర్ గారు నాకు బాగా చెప్తే ఇక నన్ను ఏం సంతోషపడిపోతాను. స్టాండ్ అన్ని రోజులు చేస్తాను, ప్రాబ్లం లేదు. ఓకే, లేదు చాలా ఇంపార్టెంట్ వెళ్ళాల్సి, కాబట్టి అందుకే వెళ్తాను, లేదా ఇక్కడ స్థానం చెప్పండి. మీ పిల్లలు దేవునిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి, చెప్పండి. లోకానుసారంగా ఉన్నా లేకపోయినా మీ పిల్లల్ని ఎక్కడ పెంచాలి చెప్పండి, దేవుని సన్నిధిలో పెంచాలి. ఇక్కడ నాశనం అనేది వారి జీవితంలో ఉండకుండా ఉండాలి అంటే వారు ఏం చేయాలంటే విశ్వాసం బట్టి పస్కారం, ఇది ఒక రక్త ప్రోక్షణ ఆచారం. ప్రతిరోజు నేను పనిచేయలేదు, ప్రార్థన చేసేటప్పుడు ఇంటి దగ్గర మీ పిల్లల మీద చేపెట్టి ప్రభా రక్త ప్రోక్షణ ఆచారం మా పిల్లల మీద ఉండదు కాక ప్రార్థన ఏమని, పస్కా అనే రక్త ప్రోక్షణ ఆచారం మా పిల్లల మీద ఉండదు కాక. హల్లెలూయా. మీ పిల్లల భవిష్యత్తు డెఫినెట్గా ఉంటుంది. దేవుని కొరకు మీ పిల్లలు తయారు చేయాలి.
రన్నింగ్లో పరిగెట్టండి, బూస్ట్ తాగండి, బలంగా ఉండండి అని చెప్తారు. కానీ దేవుళ్ళు కూడా మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీ పిల్లలు మీరు పెంచుతున్నారు, మీ పిల్లలు మిమ్మల్ని రాస్కెల్ అని అనుకోండి, వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడు అంటారా? బాగా పడతారా? మరి ఇప్పుడు ఆ రాస్కెల్ అన్న దాంతో ఆగిపోతే వల్ల ఇంకా వెళ్ళిపోతుంది. అనరాని మాట అన్నప్పుడు మా అబ్బాయి అంత బాగా ఎంత పెద్దలు అయిపోయాడు. నేను నా జీవితంలో నేను పిల్లలకి ఎంత వెయిట్ ఇస్తాను, తేడా వస్తే అంత రివర్స్ ఉంటున్నాడు. ఒక్కొక్క రోజు ప్రార్థన సరిగా లేదనుకోండి, టైంకి లేదనుకోండి, ఇంకా ఏం దొరుకుతుందని ఆలోచించను, ప్రార్థనలో ఉండాలి అంతే టైంకి. అలా లేదనుకోండి ఏమవుతుంది, ఒకరోజు చెప్తాను, 2 రోజులు చెప్తాను, 3వ రోజు మాత్రం ఒకటి తిరిగిపోద్ది. ఏదో ఒకటి. ఎప్పుడైనా సరే పిల్లలు తప్పు చేసినప్పుడు మీరు సరిదిద్దండి. అదే కంటిన్యూస్గా చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ దేవుడు అన్నాడు రక్త ప్రోక్షణాచారంలో మీ పిల్లలు ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఆఖరికి వచ్చిన చదువు ముగిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26:18. అందుకైనా ఫలాని మనుష్యుని యొద్దకు వెళ్ళి నీ ఇంట చెప్పుచున్నాడని దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఇంట పస్కా ఆచరించాలి. ఎక్కడ? ఈ వ్యాపారం అయిపోయింది. ఓకే, మీ ఇంట ఏముండాలి చెప్పండి. ఈ యొక్క శ్రమకాల ప్రాంతాలలో పస్కా పండుగలు ఎంతమంది జరిగింది ఇంటి దగ్గర? మనం ప్రార్థన పెట్టించుకోవడానికి కూడా మనకి తెలియదు. మన ఇంటి దగ్గరికి యేసుప్రభు శిలువ రక్త ప్రోక్షణ పస్కా పండుగ ఆచరించడానికి అంత ఖాళీ మనకి లేదు. ఈ సంవత్సరానికి 2 ప్రార్థనలు, 3 ప్రార్థనలు, లక్ష్మి గారు ఒకటి, మన చర్చలో 40 మంది ఉంటే 3 ప్రార్థనలు. అంటే రక్త ప్రోక్షణ ఆచారానికి కూడా మనం ఏం చేయట్లేదు. మీలో చాలా మంది ఎవరు అంటే మీటింగ్ అయితే ప్యానల్ అయితే పాస్టర్ పోగొట్టాలి లేదా కానుక ఇవ్వాలి. ఇప్పుడు నువ్వేడికి కానుకల పువ్వ, మీకు పువ్వ ఎట్టక్కర్లేదు, మీకు కానుక ఇవ్వాలి. ప్రాంతం పెట్టుకోమన్నాను నేను ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను. ఆ ప్రాంతం పెడితే మిక్చర్ పెట్టాలి, లేకపోతే శనగ పెట్టాలి, బెల్లం పెట్టాలి, లేదా బిస్కెట్లు పెట్టాలి. మనం కావాలంటే బిస్కెట్లు పెంచేద్దామండి. ఇప్పుడు బిస్కెట్లో పెడతామన్నాడు మమ్మల్ని. కారపుంది షీప్ పడుతుంది కదా ఊరికే. నేను చిన్నప్పుడు ప్రార్థన పెడితే ప్రార్థన అంతసేపు కళ్ళు నిద్ర చెప్తున్నా చూసుకోండి. దేనికి లాస్ట్ శరపప్పు కలపెడతారండి. లాస్ట్ నాకే గుర్తు పాస్టర్ అబ్బాయి కదా, 2 వెనకాల కూర్చోండి. పాస్టర్ అబ్బాయిలు ఇంకొక గొప్ప ఎక్స్ట్రా ఇచ్చేవారు. దానికోసం వెళ్ళేవాడు. అది అలా కూర్చునేవాడు. కొన్ని ఏరియాలో ప్రార్థన ఇచ్చేవారు. ఆ ఏరియాలో పెడితే మామిడి పళ్ళు ఉన్నాయి కదా, ఓళ్ళు వచ్చి. కాబట్టి మీ ఇంటి ఏం జరగాలి? పస్కా పండుగ ఆచరించడం జరగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈశ్వరు ఒక ఇంటికి వెళ్ళండి, అక్కడ ఒక కనబడతారు మీకు, పస్కా ఆచరించాలని చెప్పండి. అంటే అప్పుడు ఏమవ్వాలి? ఆచరణ తర్వాత యేసు ప్రకారం ఇక్కడ ఒక విషయం. ఈరోజు మీ ఇంటికి ఒకటి అమ్మ మీద ప్రార్థన అనుకున్నాము అనుకోండి. మీరు
డాక్టర్ గారు ముందు చెప్పాము, వాళ్ళు ముందు చెప్పాలి, అన్ని సిద్ధపరచుకోద్దా. టిఫిన్ ఎత్తాలా, టీ చేస్తారా, డ్రింక్ ఎత్తాలా, ఇప్పుడు టీ కాయాలని వస్తుంటారు అంటే అక్కడ అలా ఉంటుంది. వెళ్ళి చెప్పగానే అప్పుడు ఆ ఇంటికి వెళ్ళి బాబు ఇలాగ యేసుప్రభువు పసక సిద్ధపరచమని మీ ఇంటికి ఇచ్చేయాలంటే టక్క ఏం చేశారు, సిద్ధపరిచి సాయంకాలం అయినప్పుడు ఎంతమంది శిష్యులతో కూడా అప్పుడు యేసుప్రభువు వచ్చి భోజనాన్ని కూర్చున్నారు. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం భోజనాలు ఎప్పుడు ఉంటాం? భోజనాలు ఎప్పుడు ఉంటాం? మన ఇంట్లో ఉంటున్నాం కానీ భోజనాలు యేసుప్రభువు ఎప్పుడు వచ్చారు? అన్ని సిద్ధపరిచి తర్వాత వచ్చాడు ఆయన. చదవండి. వారు భోజనం చేస్తుండగా ఆయన ఇప్పుడు పెంచాడు బాబు. దేవుడు ఏం పెంచాడు బాబు? మీలో ఒకరు నన్ను అప్పగించునని. అందుకని వాళ్ళు ఏం చేశారు? అందరూ దుఃఖాలు వచ్చేసి అవునండి. ఇది అనుకోవడం మాట. కొంతమంది ఏ మాటలు ఏడ్చేస్తారు, వాళ్ళు ఏమన్నప్పుడు ఏడ్చేస్తారు. కొంతమంది వాళ్ళు ఏడ్చేస్తారు అంతా చూడాలి. కొంతమంది చెప్తాను మీకు కొంచెం పాట పాడని ఏడ్చేస్తుంటారు. ఇక్కడ కొన్నిసార్లు జరిగింది, మా అందరితో కూడా జరిగింది. పాడమంటే ఏడ్చేస్తున్నారు. ఎందుకు వెళ్తుంటే ఏదో గుర్తొచ్చేసిందంటే పాడమంటే నీకేదో గుర్తొచ్చి చచ్చిన వేసేవలసిన పని ఉంటాయి. అవును తర్వాత సార్ అడిగిన అమ్మ ఎందుకు వెళ్తున్నారంటే ఏడుపుకోవచ్చు కదా అనుకుంటున్నప్పుడు ఈ రేగిషన్ కెమ్మలేదు కదా. ఒకరోజు పాడుతుంటే బాగానే ఉంది, కొంచెంసేపు ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చిన తర్వాత అనుకున్నాను వాళ్ళు ఏదో ఒక గుర్తొచ్చున్నది. ఇందులో పాయింట్ ఉంది, జ్ఞాపకం చేసుకోవడానికి. పసకాలంలో జ్ఞాపకం చేశారు, ఎప్పుడైనా చెప్తారండి. అప్పుడు అంత ఏం చేసి పాడాల్సిన పని ఉంది. ఇందాక పాట పాడేది ఏ పడేది? సిలువలో సాగింది అది వెనక నుంచి ఆ పాట అష్టమిలో ఇవ్వడం కానీ అసలు అది జరిగిందో లేదో ఆ పాట పదం ఎక్కడుందో తెలియదు కానీ ఆడ మాత్రం బలి రాసి తన్నేరు అని రాసేది. ఇప్పుడు అలాంటి పాటలు పాడేటప్పుడు కొంచెం ఏడుపు వస్తుంది. దేశంలో సిల్వర్ జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోతుంది. కానీ ఏ విధమైనటువంటి విధానం లేనప్పుడు పాట ఏడ్చేస్తున్నారు చాలా మంది. కొంతమంది షేక్ వచ్చి ఏడ్చేస్తారు, కొంతమంది నిలబడి పాడుతున్నాం అనుకోండి, నిలబడితే దడ వచ్చేది. ఆ పాటలో పాటు కడీలు వచ్చేస్తుంటారు. అలా పాడేవాడు కొంతమంది ఉంటారు. అప్పుడు వాడు బహు దుఃఖం వచ్చేసినారు. ఎందుకు దుఃఖం వచ్చేసింది? ప్రభా నేనా అప్పుడు అందాడు. ప్రభా నేను అప్పగిస్తానా అంటారా? ఆయన నాతో కూడా పాత్రలో చేయముంచిన వాడే మనుషు కుమారుడి గురించి రాయబడి ప్రకారం కానీ ఎవరి మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడు, ఆ మనుషుడికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎవరికి మీరు అంటే పుట్టప్పుడు కష్టం లేదు. కొన్నిసార్లు మనం కూడా ఈ పుట్టకపోతే పడుతున్నాయి అనుకుంటాం. అంతేనా? వీళ్ళు ఎందుకు పుట్టారు? నాకు ఇలా ఉపయోగం ఏంటి? నేను ధవళేశ్వరంలో సేవ చేసినప్పుడు సత్యనారాయణ గారు ఒక కుటుంబం ఉన్నారు. వాళ్ళ తండ్రి ఒకసారి మాట్లాడుతూ బాధపడ్డాడు. వాళ్ళ కూతురు అడిగిందంట. ఎందుకే కూతురు ఎందుకు ఆ మాట అంటే, కూతురు గర్భవతి, పురుటికి ఇంటికి తీసుకురావాలి. వీళ్ళు ఇంటికి తీసుకొస్తే వీళ్ళ పొజిషన్ బాగాలేదు. ఫుల్ డేస్ లేనటువంటి నేను కాబట్టి అక్కడ కాబట్టి ఫుల్ డేస్ వాళ్ళకి స్తోమత లేదు. హార్ట్ పేషెంట్
అప్పుడు నేను అమ్మా నా దగ్గర పండించిన డబ్బులు లేవమ్మా అని అంటాడు అన్నట్టు మనం ఎందుకన్నా అని అడిగినాడు. ఆ మాటకి ఎక్కి 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 ఎక్కేసాడు. అప్పుడు అన్నాడు దీనికి కాకపోతే బాగుండండి అంటే. యేసుప్రభు వారు కూడా ఇస్కరియోతు గురించి ఇస్కరియోతు దేవునితో ఉన్నాడు, వీడు పుట్టకుండీలలో మేలు అన్నాడు. ఆఖరికి ఎంత కమిషన్ తెలుసా? 30 విన్నాను. ఏమి అప్పుడు 30 పెద్ద రేట్ అయి ఉండొచ్చు. 30 విన్నాలకి యేసుప్రభు వారు. ఈరోజు ఏ విషయంలో మనం దేవుని నమ్మేస్తున్నాం, ఏ విషయంలో మనం దేవుని దూరం అవుతాం. ఈ రాత్రి పస్కాను ఆచరిద్దాం. నేను చెప్పండి, పస్కా అనే రక్త ప్రోక్షణను మనము ఆచరిద్దాం. రాత్రి కాలంలో దేవుడు ఈ కృప అనేది మనకందరికీ ఇచ్చి ఈ రక్త ప్రోక్షణ ఆచారం ద్వారా దేవుడు చెప్పడం ఒకసారి నేను కంటిన్యూ చేస్తాను. చాలా విషయాలు వారు ఎందుకు ఆరాధించి, ఎందుకు పస్కాన్ని చేశారు, ఎలా చేశారు, ఎవరెవరి టైంలో చేశారు, ఎలా చెప్పుకుంటూ చాలా విషయాలు రాత్రి బర్త్డే కార్యక్రమం. కాబట్టి మీ పిల్లలు వీరికి నాశనం రాకుండా ఉండాలి అంటే పస్కా రక్త ప్రోక్షణ ఆచారంలో మీ పిల్లలను పెంచండి. హల్లెలూయా. అద్భుతంగా దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.